స్వామి శరణం స్వామి. ఈ మండల దీక్షంలో మనము పూజలు అవే తప్ప ఇంకా వేరే ఎక్కువ మీద చేసి ఉండదు స్వామి. పూజల గురించి తెలుసుకోవడం కానీ మన దేవాలయాలు తిరుగుడు కానీ సో ఇలాంటివి చేయాలి స్వామి. చాలామంది ఏం చేస్తున్నారంటే అయ్యప్ప నేను చూస్తున్నాను కదా చాలా వీడియోస్లో అలా వీళ్ళు రీల్స్ చేస్తున్నారు, ఇష్టమున్న రీల్స్ చేస్తున్నారు. రీల్స్ చేయడం తప్పు కాదు, కానీ అయ్యప్ప ఎంత పవర్ఫుల్లో నాకు తెలుసు. ఆయనకు నచ్చితే మనిషిని ఎక్కడి వరకైనా తీసుకుపోతాడు, ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు, చిన్న కష్టం రాకుండా. కానీ దేవునికి అయ్యప్పకి ఇంకా కోపం వచ్చిందంటే నువ్వు కోలుకోవాలంటే 10-15 సంవత్సరాలు పడుతుంది మినిమం. అది అంటే 15 సంవత్సరాలు మినిమం, 10-15 సంవత్సరాలు. నాకు చాలా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా. మనము ఎవరి దగ్గర కానీ దేవుని దగ్గర మాత్రం అయ్యప్ప దగ్గర చాలా జాగ్రత్త, చాలా నిష్టగా ఉండాలి. ఆయన నిష్టగా ఉంటే నీకు చిన్న ఈగ కూడా వాళ్ళకుండా చూసుకుంటాడు. ఎలాంటి కష్టం వచ్చినా నీ కష్టం అనేది నీ దగ్గర రాకుండా చూసుకుంటాడు. అదే మనం ఆయన దగ్గర ఇష్టం ఉన్నట్టు ఇష్టం మనమనే కాదు, మన ఇంట్లో ఎవరైనా సరే, పేరెంట్స్ మమ్మీ కావచ్చు, డాడీ కావచ్చు, ఎవరైనా సరే, మన ఇంట్లో ఎవరైనా కట్టుకున్న భార్య అయినా సరే స్వామి, ఎవరైనా సరే ఎలాంటి తప్పు చేయకుండా 41 రోజు దీక్ష, 48 రోజులు మండల దీక్ష మనం కంపల్సరీ చేయాలి. అది చాలా మంచిది, మన కుటుంబానికి చేస్తాం.